ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి, అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి. తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు తీసుకోబోయే చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి. విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రజల నుంచి సూచనలు తీసుకోండి. మేము సమాచార సేకరణ చేసినప్పుడు 57 ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి ప్రశ్నాపత్రాలను తయారు చేసి ఆ ప్రశ్నాపత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం. మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం, ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికి ఇవ్వండి అని చెప్పి ఇట్లా 8 పేజీల 57 ప్రశ్నపత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము. వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు. వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు వివరించినాం. శాసనసభలో కూడా ఆ వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం. ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానో మా ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది వ్యక్తుల విధానంగానో దీన్ని మేము అమలు చేయలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పిండ్రు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిండ్రు. రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవు. రాజకీయ ప్రక్రియలో కానీ అధికారుల నిర్ణయాలలో కానీ, అదేవిధంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ శాంతాసేన గారు ఇలాంటి మేధావులను కూడా ఈ నివేదిక ఇచ్చి ఏ రకంగా ఈ నివేదిక ద్వారా ఈ పేదలకు ఇందులో భాగస్వాములకు న్యాయం చేస్తామో కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి వాళ్ళ నుంచి కూడా మేము అడ్వైస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు. ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి, నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా 50% రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాప్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం. జంతర్ మంతర్లో ధర్నా చేసినాం. ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న దాన్ని స్వాగతిస్తూ దీన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నదే మా ఆలోచన. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కులగణనను పకడ్బందీగా చెయ్యాలి. తద్వారా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు, ఇబ్బంది లేదు.